ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, ఇన్ని రోజులు నీ సాయి మాటలను మొక్కుబడిగా వింటూ వచ్చావు తల్లి. సరే, ఈ రోజైనా సరే కాస్త శ్రద్ధగా విను బిడ్డ. ఇది నీకు మంచి అవకాశం, అస్సలు వదులుకోవద్దమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి. బాబా గారు ఈరోజు కొంతమంది బిడ్డలు తన యొక్క సందేశాలను మొక్కుబడిగా ఉంటూ ఉన్నారని, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఈరోజైనా శ్రద్ధగా ఈ సందేశాన్ని విను తల్లి, ఎందుకంటే ఇది నీకు మంచి అవకాశంగా మిగులుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారు. అసలు బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామా. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నేను నీకు ప్రతిరోజు చెప్పే మాటలు మొక్కుబడిగానే వింటూ ఉన్నావు కదా. లేదు బాబా అని మాత్రం అబద్ధాలు ఆడొద్దు. ఈరోజైనా సరే శ్రద్ధగా నీ బాబా సందేశాన్ని విను, ఎందుకంటే ఇది నీకు మంచి అవకాశం కాగలదు. చూడమ్మా, నువ్వు ఒక పని చేయాలి అని అనుకుని అది జరగకపోవడంతో నా మీద ఎంతో కోపంగా ఉన్నావు కదా. నీ ప్రార్థనలు నేను వినడం లేదని అనుకుంటూ ఉన్నావు. బిడ్డ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఏది చేసినా సరే అది నీ మంచి కోసమే అని తెలుసుకో. అవునమ్మా, నువ్వు అడగగానే నీ కోరిక ఎందుకు తీర్చలేదో తెలుసా తల్లి? నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, నేను ఆ కోరిక తీర్చడం వలన నీ భవిష్యత్తులో నీకు బాధ మాత్రమే మిగులుతుంది. అందుకే నేను నీ కోరిక తీర్చడం ఆలస్యమైంది, అంతే తప్ప నువ్వు అడిగిన కోరిక నెరవేర్చడం నాకు ఇష్టం లేక మాత్రం కాదమ్మా. నీ కోరికను నెరవేర్చకుండా ఎలా ఉంటానో చెప్పు తల్లి. నేను ఏదైనా చెప్తే నా బాబా నాకు మంచి చేస్తారు అని ఆలోచించు, అందుకే ఈ విషయం చెప్పారు అని గ్రహించు. ఇప్పుడు జరిగే వాటిని చూసి అన్యాయం, అధర్మం అనుకోకుండా మనసు పెట్టి విను. నా ఒక్కొక్క మాటకి కూడా ఒక్కొక్క అర్థం ఉంటుంది తల్లి. అర్థం లేని మాటలను ఈ బాబా ఎప్పుడూ నీకు చెప్పరు. నీకు భయం వేసిన, బాధ కలిగిన సాయి అని నన్ను తలుచుకో. క్షణంలో నీ నొప్పినైనా, సమస్యనైనా, బాధనైనా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని నేను నీకు కలిగిస్తాను. నా భక్తులకు ఏదైతే మంచి జరుగుతుందో, నేను ఏది చేస్తే వారికి మంచి జరుగుతుందో అదే నేను వారికి అందిస్తాను. నన్ను నమ్ము బిడ్డ. నువ్వు నా దగ్గర కోరిన కోరికను నేను బాగా పరిశీలించి నీకు అందిస్తానమ్మా. దిగులు పడవద్దు, జరిగేవన్నీ కూడా నీకు అనుకూలంగానే జరుగుతాయి తల్లి. నీకున్న సమస్యలన్నింటినీ తొలగించి నీకు ఒక మంచి విషయం జరిపిస్తానమ్మా. నువ్వు నా ప్రాణం తల్లి, అలాంటి నిన్ను నేను ఎలా వదులుకుంటాను చెప్పు? నిన్ను నా కంటికి రెప్పలా ఒక తండ్రి స్థానంలో ఉండి చూసుకుంటాను. నేను నీకు ఏదీ ఇవ్వలేదని కోపగించుకోవద్దమ్మా.
నిన్ను ప్రతి క్షణం నా అరచేతిలో ఉంచుకొని జాగ్రత్తగా కాపాడుకుంటున్నానని గుర్తించుకో. నేను ఎన్నోసార్లు నీకు చెప్పినా పట్టించుకోలేదు బిడ్డా. ఇప్పటికైనా సరే శ్రద్ధగా విను. చూడు తల్లి, నిన్ను కష్టపెట్టేది నీకు అవసరమైనది నీకు అప్పగించడానికే. ప్రతిదానికి ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. అది కొద్ది రోజులలోనే నువ్వు కారణం తెలుసుకుని అర్థం చేసుకుంటావు బిడ్డ. కాబట్టి కొన్ని రోజులు మౌనంగా ఓపికగా ఉండు. నీ సాయి ఉండగా నీకెందుకు తల్లి భయం? నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోను. నీకు ఏదైనా సమస్య వస్తే దాని నుంచి నిన్ను బయటపడేసి నీకు మంచి దారిని నేను చూపిస్తానమ్మా. నీ జీవితంలో మంచి మార్పుని నేను తీసుకొస్తాను. దిగులు పడకు బిడ్డా. ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. ఇప్పుడు నువ్వు అనుభవించే కష్టమంతా నీ కర్మఫలాల వలనే అని తెలుసుకో. అవన్నీ కూడా నేను త్వరలోనే ముగించబోతూ ఉన్నానమ్మా. నీ కర్మలకు నేను ముగింప పలకబోతూ ఉన్నాను బిడ్డ. ఇక అంతా కూడా నీకు మంచే జరగనుంది. నీ ఆశలన్నీ నీ బాబాని నేను పూర్తి చేస్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నా మాటలు విన్నా, నా కథలు విన్నా, నా సందేశాలు విన్నా నీకు అదృష్టం కలిగినట్టే. నీ ఆపద సమయంలో నీకు తోడుగా నేనుంటాను. నమ్మకాన్ని పెంచుకో తల్లి. అంతా మంచే జరుగుతుంది. నిజమైన భక్తి ఉన్నవారిని ఎప్పుడూ నేను కాపాడుకుంటూనే ఉంటాను. నీకు తెలియకుండానే నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నానమ్మా. ఇక దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల మనసులో ఉన్నటువంటి కొన్ని అపోహలు తొలగించడానికి సందేశాన్ని తీసుకొచ్చారు. బాబాగారు తన బిడ్డలు కోరినటువంటి కోరికలు తీర్చడానికి ఆలస్యం చేయడానికి ఒక కారణం ఉంది తల్లి. దానిని వెంటనే నేను నీకు ప్రసాదించలేను. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవో ముందు తెలుసుకొని దాని ద్వారా నీకు ఎలాంటి ఆపద కలగదని తెలిస్తేనే నేను ఆ కోరికను నెరవేరుస్తానమ్మా. దానికి కాస్త సమయం పడుతుంది తల్లి. అందుకోసం నువ్వు అపార్థం చేసుకొని తల్లడిల్లిపోయి మనసు బాధ పెట్టుకోవద్దు. ఈ తండ్రి పైన అలగవద్దమ్మా. నీ బాబా నీకు ఎప్పుడూ అన్యాయం చేయరు. నీకే కాదు, ఈ తండ్రిని నమ్ముకున్నటువంటి ఏ ప్రాణికి కూడా అన్యాయం జరగదు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన సందేశాన్ని అందించారండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.